హాయ్ హలో అండి, మరొక డిష్ వాషర్ వీడియోతో వచ్చానమాట. ఇది నేనేమి స్పెషల్గా వీడియో కోసం ఏం చేయలేదన్నమాట. ఇంట్లో ఉన్న గాజు బాటిల్స్ అన్నీ ఎప్పుడు రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. ఇది కూడా షేర్ చేసుకుంటే మరి యూజ్ అవుతుంది కదా అనేసి షేర్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ నీట్గా వచ్చాయండి. మనం చేతితో దోమినా కానీ ఇంత నీట్గా కావేమో, లేకపోతే 2-3 గంటలు పడతాయేమో. హాట్ వాటర్తోని వీటికైతే ఎంత యూజ్ అవుతుందో. అంతకంటే ముందు ముఖ్యంగా ఇదివరకు డీమార్ట్లో తెచ్చిన బాటిల్స్ ఉన్నాయి కదా, అవి స్టిక్కర్స్ తీసానమాట. కొంచెం వేడి చేసి తీస్తే వస్తాయని యూట్యూబ్లోనే చూశానమాట. యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్ వీడియోసే చేస్తున్నాం. అందరు చేసేది అంతే. దాన్ని ఏమి ఎక్కడో ఒక చోట నేర్చుకోవాలి కదా, మరి నేర్చుకున్నదే మనం చెప్తూ ఉంటాము. ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరికి క్లిక్ అవుతుందో తెలియదు కదా, ఎవరి మైండ్ సెట్కి ఎవరి మాటలు సెట్ అవుతాయో తెలియదు కదా, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఇది మాకు తెలిసిందే అయితే సంతోషం అండి. తెలియకపోతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి. కానీ కొన్ని మిస్టేక్స్ కూడా నేను ఒప్పుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న బాటిల్ అనమాట. ఆ బాటిల్కి నేను వేడి చేసేసరికల్లా దాన్ని అతికిచ్చాను, దానికి అంటిపోయింది. పోవట్లేదు, బాగా టఫ్గా ఉంది. అయితే దాన్ని ఏం చేశానంటే ఏమంటారు దాన్ని, వెనిగర్లో వేసేసి క్లాత్ పెట్టి ముంచి తుడిస్తే అది పోయిందనమాట. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రిక్ ఉపయోగించాను. ఇది కూడా హనీ బాటిల్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి ఇంట్లోని, వాడుతూనే ఉన్నాను. ఆ స్టిక్కర్స్ తీయకుండా దాని మీద దృష్టి ఎప్పుడు పోలేదు. ఇప్పుడు ఎందుకో నాకు చికాకు పుట్టింది కిచెన్ చూస్తే. ఇవి తీసేద్దామని అనుకుని ఎంత ఆలోచించినా కానీ నాకు ఐడియా రావట్లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రకరకాలు, కొంతమంది వేడి చేయాలన్నారు, కొంతమంది వెనిగర్తో తొడవాలన్నారు, కొంతమంది నీళ్ళు పోసి వేడి చేయాలన్నారు. ఇట్లా రకరకాలు చెప్పారండి. ఇక అన్నీ కూడా ప్రయోగం చేశాను అనమాట. అట్లా ఫస్ట్ టైం చాకు పెట్టి గీరాను. చూడండి ఎన్ని విధాలుగా ప్రయత్నం. మళ్ళీ వేడి చేసినాక స్క్రబ్బర్తో పెట్టి రుద్దాలన్నారు కొంతమంది. స్క్రబ్బర్తో రుద్దితే ఘాట్లు పడతాయని అన్నారు. ఇక నా బాధలు ఏం చెప్పానండి. కొన్నిటికేమో ఈజీగా వచ్చింది, కొన్నిటికేమో హార్డ్గా వచ్చింది. దేనికి ఏది సూట్ అవుతుందో ఇక నేను ప్రత్యేకంగా చెప్పలేను అనమాట. కొన్ని అయితే ఈజీగా, అంటే ఎంత ఈజీగా వచ్చినాయి కూడా చెప్పలేను అనమాట. అంత ఈజీగా వచ్చినాయి. అంటే రోజు వెంటనే అయితే కొత్త బాటిల్స్ అయితే వస్తాయి కావచ్చండి. మరి నేను అది కూడా ఆలోచించలేదు. మనం ఇంకా వాడి ఉండంగా రాలేదేమో మరి నేను అనుకోవడం, నాకైతే తెలీదు. ఇది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇది తెలుగు ఫుడ్డీస్ టమాటా పచ్చడి బాటిల్ అనమాట. ఈజీగా వచ్చేసింది. ఇక అన్ని బాటిల్స్ అలా తీసేసి నానబెట్టేసి మంచిగా వేసాను అనమాట. వేసేటప్పుడు జాగ్రత్తగా అండి. ఆ చిన్న పలుకులు మనం క్లీన్ కూడా చేయలేము. క్లీన్ చేస్తూ ఉంటే పగిలిపోయింది అనుకోండి, క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేసేటప్పుడు మనకు గుచ్చుకుంటాయి. ఇక మూతలు కూడా జిడ్డు పట్టినాయి బాగా. నూనె జిడ్డు, దుమ్ము జుడ్డు ఏదో ఒకటి పడుతుంది కదా, అదంతా కూడా మంచి క్లీన్ చేసినాయి అనమాట. ఇప్పుడు మంచిగా అన్నీ సెట్ చేసాను. తక్కువ ఉన్నాయి. వేరే ఈ గాజు గ్లాసుల కోసము ఇక నేను మళ్ళీ ప్రత్యేకంగా వేరే గిన్నెలన్నీ ఎతుకులాడేసరికల్లా ఇంకా టైం అవుతుంది అనేసి ఉన్న గిన్నెలన్నీ వేసేస్తాను అనమాట. ఇక తర్వాత ట్యాబ్లెట్ వేసేసి మంచిగా క్లోజ్ చేశాను. చల్లగా వచ్చినాయి. అయితే ఇది ఒకటి ఏంటంటే ఆన్ చేయంగానే అసలు మరి గాజులు అవి ఊగినాయో ఊగవు. ఆ ప్రెషర్కి డిఫరెంట్ సౌండ్ రావడం వల్ల నాకు భయం వేసేసి మళ్ళీ ఆఫ్ చేసి తీసాను అనమాట. ఆఫ్ చేసి తీస్తే ఏమీ ప్రాబ్లం ఏం లేదు. ఫ్యాన్స్ అన్నీ చెక్ చేసేసాను, మంచిగానే ఉంది. ఇక మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి, అంటే 5 minutes అవుతుంది, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి తీసుకుందనమాట. అలా బాధలు పడేసి ఇక డిష్ వాషర్ అయితే యూజ్ చేసేసి బాటిల్స్ మంచిగా తెల్లగా తోమేసినాక తర్వాత షెల్ఫ్లో అమర్చుకున్నాను. మంచిగా ఉన్నాయన్నమాట నీట్గా. వెంటనే తీయొద్దండి. ఇక మొన్నంటే ఏదో వెంటనే తీసి చూపించాను, నేను వెంటనే తీస్తూ ఉంటే ఆ పొగ అంతా వచ్చేస్తుంది. చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో ఈ బాటిల్. బాగా నూనె ఉన్నదైతే కొంచెం తెల్లగా కనిపించేది కొన్ని బాటిల్స్కి. దీంతో ఏమీ కనిపిస్తలేదు. ఒక్క బాటిల్కే కొంచెం ఉంది. ఇది స్పూన్ల స్టాండ్ కూడా ఎంత మురికి పట్టిందో చూస్తే చిరాకు అనిపించింది నాకు. కానీ అది కూడా నీట్గా అయిపోయింది. మన అలసట అంతా తీర్చి మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చిద్దండి డిష్ వాషరు. బట్టలు ఉతుకుడు కంటే గిన్నెలు తోమటం అనేది పెద్ద, అది తప్పదు. బట్టలన్నా పెండింగ్ పెట్టుకుంటాము, ఇది ఇంకొక రోజు ఉతుక్కుందాంలే అనేసి. కానీ గిన్నెలు అలా పెట్టయితే కాదు కదా, ఎట్లా చిరాకు వస్తూ ఉంటుంది. ఈ డిష్ వాషర్ నాకు అట్లా యూజ్ అయిందనమాట. బాటిల్స్ ఈ తోమిన గిన్నెలు చూస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే అంత సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ చిన్న మూతలు ఆ స్పూన్ల స్టాండ్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టాను, కానీ
అవి ఇట్లా కొద్దిగా ఉల్టా తిరిగినాయి అనమాట. ఈసారి జాగ్రత్తగా పెట్టాలి. ఇది కూడా నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే చిన్న మూతలు అనమాట. కొంచెం మీడియం సైజు ఉన్న మూతలు సెకండ్ ర్యాక్లో పెట్టాను కాబట్టి అవి మంచిగానే ఎటు పోలేదు. ఈ స్పూన్ స్టాండ్లో పెట్టినవి మాత్రం కొంచెం షేక్ అయ్యి అటు ఇటు పడ్డాయి అనమాట. అది అక్కడే ఉంటే పర్వాలేదులే, కానీ అక్కడ ఏమన్నా ఉన్న దాంట్లోని రంధ్రంలో పడితే అంతే సంగతులు, మళ్ళీ ఇరుక్కుపోయి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక మంచిగా నీట్గా వచ్చాయన్నమాట. అంత నీట్గా అంటే అంత నీట్గా, ఇక చెప్పలేను, అంత నీట్గా చెప్పలేను సాటిస్ఫాక్షన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.